అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగా పేరు ఒక చరిత్ర, ఒక అధ్యాయం. అయితే ప్రస్తుత రాజకీయాల్లో వంగవీటి వారసులు ఏం చేస్తున్నారు? వంగవీటి రంగా గురించినటువంటి అంశం వచ్చినప్పుడల్లా ఆయన అభిమానులు, అభిమాన సంఘాలు, లేదంటే రాధారంగా మిత్రమండలి ఈ పేర్లు మాత్రం వినిపిస్తాయి. కానీ కుటుంబ వారసుల పరిస్థితి ఏంటి? ఈ అంశాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాధారంగ మిత్రమండలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు. బుల్లెట్ ధర్మారావు గారు, నమస్కారం. సార్ నమస్కారం అండి. రంగా అనగానే ఒక రాజకీయంగా ఆయనకు ఉండేటువంటి ఇమేజ్, ఒక పేదల పాలిట ఆయన వర్క్ చేసినటువంటి విధానం, ఇవన్నీ గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు రంగా గారి ఇమేజ్కి సంబంధించి చూస్తే ఆయన వారసులు ఎవరు అనేటువంటి చర్చ కనిపిస్తుంది ఎక్కువ. అంటే వంగవీటి రాధా గారు ఉన్నారు, బట్ రాజకీయంగా ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారా లేదా అనేటువంటి ఒక సందేహం వచ్చేట్టుగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు లాస్ట్ 2 టర్మ్స్ కూడా. సో ఇప్పుడు అసలు ఏంటి పరిస్థితి ఏంటి? రంగా గారికి అసలైన వారసులు ఎవరు? ఆయన అభిమానులేనా, లేదంటే ఆయన కుటుంబ వారసులు ఉన్నారా? సార్ ముందుగా సుమన్ టీవీ వారి యాజమాన్యం వారికి కానీ, మరి స్టాఫ్, సాంకేతిక వర్గానికి, అలాగే ఈ యొక్క సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, రంగా గారి అభిమానులకి ముందుగా నేను నమస్కరిస్తూ మీ బుల్లెట్ ధర్మానండి. సార్ మీరు అన్నట్టుగా ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా రోమాలు లెక్కబొడుస్తాయి. ఆయన పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్. రంగా గారు అంటే అసలు ఆ పేరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు చెప్పుకున్నా కూడా చేయలేని వాళ్ళు కూడా ఆయన పేరు చెప్పగానే పని చేసి పెట్టే రోజులు. అలాంటిది మీరు అన్నట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులంటే చాలా బాధాకర విషయమే మీరు అడిగింది. కాకపోతే ఏంటంటే రంగా గారి అన్నదమ్ములు ఎంతమంది? ఐదుగురు అన్నదమ్ములండి వాళ్ళు. వంగవీటి కోటేశ్వరరావు గారు పెద్ద ఆయన, 2 నారాయణరావు గారు, 3 వంగవీటి శోభనా చలపతిరావు ఉయ్యూరు ఎమ్మెల్యేగా చేశారు, 4 వంగవీటి రాధా గారు, 5 లాస్ట్ మన వంగవీటి మోహన్ రంగా గారు. వీళ్ళ కుటుంబ సభ్యుల్లో వీళ్ళందరికన్నా ఎక్కువ పాపులేషన్ అయ్యింది, ప్రజల్లో నానింది ఎక్కువగా రంగా గారే. రంగా గారు అంటే తెలియని వాళ్ళు లేరు. వాళ్ళ ఆ మహానుభావుడు అన్ని కులాల వారిని హక్కుని చేర్చుకుని రాత్రి అనగా పగలనగా ఎవరు వచ్చినా కానీ రంగా గారి ఇల్లు అంటే ఎవరు తెలియదండి. బెజవాడలో రంగా గారి డాబా అంటారు. డాబా దగ్గరికి వెళ్తేనే మీకు న్యాయం జరుగుద్ది అంటారు. అంతేగాని అక్కడ వేరే అంటే మాత్రం ఎవరు తెలియదండి. రంగా గారు అందరివాడు, అన్ని కులాలకు చెందినవాడు. ఆయన దగ్గరికి అన్ని కులాల వాళ్ళు వచ్చి మాకు ఆ పని సార్, ఈ పని సార్ అని అందరూ పనులు చేయించుకెళ్ళేవాళ్ళు. ఎక్కువగా మహిళలు అంటే రంగా గారు చాలా గౌరవించేవాళ్ళు. మహిళలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేవాడు కాదు. చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి అదే సామాజిక వర్గాల్లో ఉన్న కాపులే కాకుండా ముస్లిం మైనార్టీ ఆయన్ని కార్పొరేట్గా గెలిపించాడు. జంధ్యాల శంకర్ గారిని మేయర్గా చేశారు. బ్రాహ్మణోత్తముడు ఆయన. మరి అలాగే ఒక ఎస్సీ వర్గానికి చెందినాడు. వెంకటేశ్వర్లు గారు అని ఆయన ఒక రజక సామాజిక వర్గాన్ని కార్పొరేటర్ చేశాడు. ఒక ఎస్సీ సోదరుని చేశాడు. రంగా గారితో బాగా క్లోజ్ అసోసియేషన్ ఉందా? పూర్తిగా ఆయన అప్పుడు నడిపించినటువంటి రాజకీయంలో మీరు కూడా భాగస్వామి? లేదండి, నేను రాధారంగ మిత్రమండలి అంటే సార్ నాకు రంగా గారితో నేను మొత్తం రాధారంగ మిత్రమండలి అంతా మీరే నడిపిస్తున్నారు కదా. సాధారణంగా వాళ్ళందరూ అప్పటి నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు కదా అందులో. ఉన్నారండి. కాకపోతే ఏంటంటే నేను రంగా గారు అంటే నాకు ఒక పిచ్చి ప్రేమ సార్. మొదటి నుంచి రంగా గారు అంటే నాకు ప్రాణం. ఆయన మా ఆరాధ్య దైవం. ఆయన ఆ రోజుల్లో వీళ్ళ అన్నదమ్ములు కాపునాడు పెట్టిన సంగతి మీకు తెలుసు. 25 లక్షల మంది వచ్చారు. అందులో కాపులే కాదు, అన్ని కులాల వాళ్ళు వచ్చారండి ఆ ఒక్క కాపునాడు సభకి. అప్పుడు సక్సెస్ అయ్యింది ఆ సభ. అయితే రంగా గారు అందరికి వాడు, అన్ని కులాలకు చెందినవాడు అని చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఆయన తీసిన వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ కొంతమంది తెలియని వాళ్ళకి తెర మీద ఎక్కించాలి, దీన్ని ఒక సినిమా రూపంలో చూపించాలని చైతన్య రథం అనే ఒక సినిమాని వీళ్ళ అన్నదమ్ముల స్టోరీగా చూపిస్తూ భానుచంద్ర గారు రంగా గారి పాత్ర, సత్యబాబు గారు పెదరాధా గారి పాత్ర. అలా ఆ సినిమాలో నాకు మచిలీపట్నం అండి మాది. నేను మచిలీపట్నంలో చిలంకూరు తంబులు గారని, మరి చలమచెట్టి జగన్ గారని, మాది చిలకలపూడి, మాది మచిలీపట్నం. మా మావయ్యలేనండి వాళ్ళు. అప్పట్లో ఆయన షూటింగ్ నటిస్తూ ఉంటే అల్లుడు రంగా గారి షూటింగ్లో నటిస్తున్నాను. నేను మంచి యూత్ అండి, పెళ్ళైన కొత్త, నాకు సంవత్సరం అయింది. మీరు అప్పుడు అసోసియేట్ అయ్యారా? అప్పుడు అంటే అసలు అప్పుడు కూడా ఇంకేం అవ్వలేదండి. అప్పుడు ఆయన సినిమా షూటింగ్ బుల్లెట్లు కావాలంటే నాకు బుల్లెట్ ఉండేది, నా ఫ్రెండ్స్ అందరూ మంచి బుల్లెట్ ధర్మారావు అంటే అది కూడా కాదండి, అలా కూడా అప్పుడు రాలా. అది కూడా చెప్తా. ఈ బుల్లెట్ల మీద మేము షూటింగ్ వచ్చాం విజయవాడ. వచ్చి షూటింగ్లో యాక్ట్ చేసాం. యాక్ట్ చేస్తూ ఉండగా ధవళ సచిన్ గారు దాని నిర్మాత.
ఆయన షూటింగ్లో ఉండగా ఎక్కడో 4-5 కెమెరాలు పెట్టి ఎక్కడో ఉన్నారు. అప్పుడే రంగా గారు వచ్చి ప్రతిదీ ఆయన అబ్జర్వేషన్ చేసుకుంటారండి. షూటింగ్ వచ్చి లొకేషన్లో అందరూ పర్ఫెక్ట్గా చూసుకుంటున్నారా, చేయట్లేదా, ఏంటి అనేది రంగా గారు అందరిని చూసుకుంటూ ఉంటారు. అలా రంగా గారు ఆ షూటింగ్లో చూసుకుంటూ ఉండగా సడన్గా ధవళ సచిన్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ధవళ సచిన్ గారి దగ్గరికి వెళ్తా ఉండి, తమ్ముడు ఇట్రా అన్నారు నన్ను రంగా గారు. నన్ను కాదు వెనక తిరిగి చూస్తున్నా. నిన్నే అన్నారు. ఓ బండి దిగుతున్నా, బండి వేసుకురా అన్నారు. బుల్లెట్ స్టార్ట్ వేసుకొచ్చిన అమాంతం నా బండి మీద ఎక్కి నా భుజం మీద చేశారు. పోనీ తమ్ముడు ధవళ సచిన్ గారి దగ్గరికి అన్నాడు. ఇక నాకు అంత చెమటలు, కంగారు, అంత పెద్ద ఆయన నా బుల్లెట్ మీద ఎక్కాడే అని. మరి ఆయన అంటే మరి అప్పటి వరకు మాకు తెలియదు, పేరు వింటమే, షూటింగ్లో వచ్చి నటించాం. అంతకుముందు మా మావయ్య గారితో 4-5 సార్లు వచ్చా కానీ నాకు భయం, నేను కిందే ఉండేవాడు. డాబా మీద ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చేవాడు. మా మావయ్య గారు కాంగ్రెస్లో నాయకుడు, చిలంగూరు తమ్ములు గారు. ఆయనకి రంగా గారు అంటే చిలకలపూడి అన్న మచిలీపట్నం గుండెకాయ లాంటిదండి. బందర గడ్డ, రంగా గారి అడ్డ అన్న పేరు ఉంటుంది. ఆయన పుట్టింది కాటూరే, ఆయన ప్రస్థానం విజయవాడ అయినా బందరగడ్డ రంగా గారి అడ్డ. ఎందుకంటే నెలకి 4-5 సార్లు మచిలీపట్నం వచ్చేవాడు రంగా గారు. ఎందుకంటే హెడ్ క్వార్టర్ మచిలీపట్నమే. కలెక్టర్ పనులు కానీ, ఆ పనులు కానీ, ఈ పనులు కానీ. సరే, ఆ విధంగా షూటింగ్లో ఉన్నాం సార్. నేను భానుచంద్ర గారు అనుచూడిని. అంటే భానుచంద్ర గారు అంటే రంగా గారు అనుచూడిని ఆ సినిమాలో. సత్యబాబు గారు వేరే వర్గం అనమాట. ఇక నేను చచ్చిపోయాడు పాపం శ్రీహరి గారు. ఆయన, నేను, భానుచంద్ర గారు, ఇంకో 4 బుల్లెట్ల మీద రెడీగా ఉంటే అప్పుడు దేవినేని రాజశేఖర వర్గం వాళ్ళు ఇల్లు కూలుస్తూ ఉంటారు పేదలు ఆక్రమించుకోవటానికి. అప్పుడు రంగా గారు ఆ సంగతి తెలిసి వాళ్ళ పారదోలి మళ్ళీ వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పించడం. ఆ యొక్క షూటింగ్లో సన్నివేశం అది. అంటే పేదవాళ్ళని కాపాడటం ఆయన లక్ష్యం ఆ సినిమా షూటింగ్లో. సరే, అనుకోకుండా ఆ బుల్లెట్ మీద నేను ధవళ సచిన్ గారికి వెళ్ళాల్సి వచ్చి ఎక్కించి తీసుకెళ్ళాను కదండి. మళ్ళీ తీసుకొచ్చి అట్లా 2-3 సార్లు ఎక్కించుకెళ్ళా. అప్పుడు అక్కడ చూసిన వాళ్ళందరూ రంగా గారిని బుల్లెట్ మీద ఎక్కించుకెళ్ళి మొత్తం బుల్లెట్ ధర్మ అయిపోయింది. అప్పటి నుంచే నాకు బుల్లెట్ ధర్మ అని పేరండి. ఇప్పుడు రంగా గారి వారసులు ఏంటి? రాధా గారి గురించి అయితే అందరికీ తెలుసు. మిగతా సోదరులకి సంబంధించి కానీ, లేదా ఆయన ఫ్యామిలీ నుంచి ఇంకా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? రాధారంగా మిత్రమండలి అంటే మీలాంటి అభిమానులే ఎందుకు నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది? నేను అందరినీ కలుపుకుని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితోనూ సఖ్యతగా ఉంటాయి, ఎవరితో విరోధం లేదండి నాకు. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళ నుంచి సపోర్ట్ ఉంటుందండి. రాధాబాబు మొన్న ఈ మధ్య పాపం ఆయనకి హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చింది, మీ దాకా వచ్చిందో లేదో పాపం. వస్తే వెంటనే నేనే వెళ్ళి పరామర్శించి ఇలా రావద్దు, డిస్టర్బెన్స్ చేయొద్దు, 15 రోజుల వరకు రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్లు. నేనే అది వైరల్ అయిందండి. తర్వాత బాబాయ్ తగ్గింది, నువ్వు రా అంటే నేను వెళ్ళి పరామర్శించి బాబుని కోలుకున్నందుకు కంగ్రాచులేషన్. మళ్ళీ ఆశయాలని నాన్నగారు ఆశయాల ప్రభావంలో తీసుకెళ్తాకి నేను మీకు సపోర్ట్ ఉంటామని బాబుని పరామర్శించి రావడం జరిగిందండి. అలాగే రాధాబాబు, మరి వీళ్ళు కూడా రంగా గారు అన్నదమ్ములు 5 ఎలాగో వీళ్ళు 5 అన్నదమ్ములండి. రాధా, చంద్ర కుమార్ చలపతిరావు గారు అబ్బాయి, నారాయణరావు గారు అబ్బాయి ఈ వంగవీటి నరేంద్ర. నరేంద్ర కూడా నేను బాగా సపోర్ట్ చేశానండి. ఇప్పుడు నరేంద్ర వైసీపీలో ఉన్నట్టు. ఇప్పుడు నరేంద్ర వైసీపీలోకి వెళ్ళాడు. నేను ఇద్దరం కలిసి ప్రయాణం చేసామండి విజయవాడలో. అంటే నేను వంగవీటి కుటుంబ సభ్యులందరితో నేను సపోర్ట్గా ఉండగానండి. వంగవీటి సభ్యులకే నేను మద్దతు ఇచ్చా. ఏ పార్టీతో ఉన్నా మీకు సంబంధం లేదు, సంబంధం లేదు, ఫ్యామిలీతో మాత్రం మీ రిలేషన్ కంటిన్యూ. అంతే. మళ్ళీ కాంగ్రెస్లో ప్రజారాజ్యంలో ఉండగా నేను ప్రజారాజ్యంలో బాబు చేరాడు, నేను జాయిన్ అయ్యా. రాధాబాబు సపోర్ట్గా అక్కడ ప్రచారాన్ని తిరిగా నాకు ఇంటింటి తిరిగి బొట్లు పెట్టించాడు రాధాబాబు. మా బాబాయ్ నాన్నగారి టైంలో షూటింగ్లు యాక్ట్ చేశాడని చెప్పి అందరికి పరిచయం చేయడం రాధాబాబు. అలా చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే బాధ, ఒకటే ఆవేదన ఏంటంటే ఆనాడు రంగా గారు అంత చరిస్మా వీళ్ళు ఎవరు కూడా తీసుకురాలేకపోతున్నారు. మిగతా సోదరులు ఏంటి పరిస్థితి? 5 అన్నారు కదా, మిగతా వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు? అదే సార్, అదే ఇప్పుడు రంగా గారు అబ్బాయిగా రాధాబాబు, ఏకైక నరేంద్ర గారు, శంతన్ కుమార్ గారు, చలపతి గారు అబ్బాయి. ఇంతకుముందు రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా ఉండేవాడు కదా, ఆయన కూడా ఇప్పుడు శంతన్ కుమార్ మోనార్క్ సార్. ఏ మాటకి ఆ మాటకి రంగా గారు చనిపోయిన తర్వాత మళ్ళీ అదే స్థాయి అంతే పవర్ తీసుకొచ్చింది శంతనే. కాకపోతే కాలక్రమేణా కొంచెం తలరాత ఇదంటారు చూసారా, కొంచెం మరి అతను కొంచెం సైలెంట్ అయిపోయాడు. రాజకీయంగా ఇప్పుడు ఆయన యాక్టివ్గా లేడు, ప్రస్తుతానికి సైలెంట్ అయ్యాడు. తర్వాత ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారండి, మేఘనాథ్ అని, వంగవీటి మేఘనాథ్. అతను వైజాగ్లో బిజినెస్లు చేసుకున్నాడు. ఇంకొక అతను ఆఖరి సోదరుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్. అతను ఏంటంటే అతను ఏదో కూడా బిజినెస్లు చేసుకుంటూ అతను రాజకీయంగా కొంచెం మేఘనాథ్ కానీ శ్రీనివాస్ ప్రసాద్ గారు లేరు కానివ్వండి. శంతన్ కుమార్ రాజకీయంగా ఉన్నాడు, నరేంద్ర రాజకీయంగా ఉన్నాడు, రాధాబాబు రాజకీయంగా ఉన్నాడు. 3 పార్టీల్లో ఉన్నారా? ముగ్గురు 3 పార్టీలో ఉన్నారు. అయితే ఏంటి రంగా గారు వారసులు ఎవరు? అసలు శిస్సులు వారసులు ఎవరు? అసలు శిస్సులు వారసులు అంటే వీళ్ళు 5 వారసులే కదా, వంగవీటి కుటుంబ సభ్యులేగా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతా ఒకటైపోయారు కదా, మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు ఒకటిగా నడుస్తున్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు
అవును. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అవును. సో ఇప్పుడు ఎలా ఉంది రాజకీయం? ఇప్పుడు రాజకీయం అంతా ప్రస్తుతానికి ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో దూస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచితూచి అడిగేస్తున్నారండి. ఎక్కడ సనాతన ధర్మం, ఇవాళ పంచాయతీలు చూడండి, మరి ఆయన ఎవడైనా గెలిచినా కూడా జేబులో డబ్బులు ఎవడు పెడతాడండి? 10 కోట్లు ఆయన సొంతంగా పంచాయతీలకు ఇవ్వటం అంటే ఇంకా అంతకన్నా మానవత్వం అనే వ్యక్తిని ఎవరన్నా చూడగలుగుతాం మనం? ఏ సార్? మరి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా చేస్తున్నారు. రాజకీయంగా అయితే మా ఆంధ్రాలో బ్రహ్మాండంగా దూసుకుపోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఈ నూతన ప్రభుత్వం వంగవీటి కుటుంబ సభ్యులకి, మాలాంటి వంగవీటి అభిమానులకి గౌరవం ఇవ్వాలంటారు. ఏదైనా ఒక గౌరవ మర్యాద ఇవ్వాల్సిందిగా నేను రాధారంగ మిత్రుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే వాళ్ళకిచ్చినా నాకు ఇచ్చినట్టే. ఒకవేళ రంగా గారి అబ్బాయి రాధాబాబుకి ఎమ్మెల్సీ అంటున్నారు, సంతోషంగా స్వాగతిస్తాం. ఆయన ఎమ్మెల్సీ అయితే మేము ఎమ్మెల్సీకే సార్. రైట్. థ్యాంక్ యూ ధర్మారావు గారు, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది వంగవీటి రంగా అభిమానులుగా వంగవీటి రంగా కుటుంబాన్ని ఉన్నత స్థానంలో చూడాలని ఆశిస్తున్నట్టుగా ధర్మారావు గారు చెప్తున్నారు. అలానే ఆయన వారసుల్లో ఐక్యత లేకపోవడం వల్లనే రాజకీయంగా వేరు వర్గాలుగా మారిపోయిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కలిసికట్టుగా రాజకీయం చేస్తే రంగా గారి తరహాలో జనాదరణ ఖచ్చితంగా వస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.